ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. జేసీఐ ఒంగోలు అధ్యక్షులు జేసీ శబరినాథ్ పి నాయర్ అధ్యక్షతన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యూత్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న యువ వ్యక్తిత్వాలకు యూత్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఏ నరపారెడ్డి, చైతన్యరెడ్డి, బేతున్ హాస్పిటల్ డాక్టర్ తరిగోపుల స్వాతి, సిఏ దుడ్డు సౌమ్య, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఎస్కే రెహమాన్ లకు యూత్ ఎక్సలెన్స్ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు హాజరై యువత సమాజ అభివృద్ధిలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో బోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ HGFK వరుణ్ కుమార్, సెక్రటరీ జేసీ వీరబ్రహ్మం, ట్రెజరర్ జేసీ జనసేన శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే జేసీఐ ఒంగోలు గవర్నింగ్ బోర్డు సభ్యులు జేసీ సాత్విక్, జేసీ విష్ణు, జేసీ అఖిల్, జేసీ శివకోటిరెడ్డి, జేసీ వంశీకృష్ణ నూనె, జేసీ నాగార్జునరెడ్డి తదితర జేసీలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సేవా భావన పెంపొందించడమే లక్ష్యంగా జేసీఐ ఒంగోలు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా జెడ్పీపీ జోన్ 26 వరుణ్ కుమార్ గారిని స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాం. ట్రెజరర్ జేసీ శ్రీనివాసరావు గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. Welcome to all the past presidents, future leaders and all the JCs present here. ఈరోజు యూత్ డే సందర్భంగా, వివేకానంద జయంతి సందర్భంగా యూత్ ఎక్సలెన్స్ అవార్డ్ అలాగే గార్లాండింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో యూత్ ఎక్సలెన్స్ అవార్డ్ అలాగే యూత్ని ఎంకరేజ్ చేస్తూ జరిగే ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా ఒక సెకండ్ నువ్వు అట్లాగే ఉండు. జోహార్ స్వామి వివేకానంద గారు, జోహార్ స్వామి. ఇవ్వండి ఇంకా. స్వామి వివేకానంద జోహార్, జోహార్ స్వామి వివేకానంద జోహార్, జోహార్ స్వామి వివేకానంద జోహార్. ఇవ్వండి మళ్ళీ. జోహార్ స్వామి వివేకానంద, జోహార్, జోహార్ స్వామి వివేకానంద, జోహార్, జోహార్ స్వామి వివేకానంద, జోహార్. జోహార్ స్వామి వివేకానంద, జోహార్ స్వామి వివేకానంద, భారత్ మాతా కీ జై. జోహార్ స్వామి వివేకానంద, జోహార్. జోహార్ స్వామి వివేకానంద గారికి, జోహార్ స్వామి వివేకానంద గారికి, జోహార్ స్వామి వివేకానంద గారికి. అందరికీ నమస్కారం అండి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోల్ ఆధ్వర్యంలో ఈరోజు యూత్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంది. యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఈరోజు యంగ్ పీపుల్ని నలుగురిని చూస్ చేసి వారికి ఫెలిసిటేషన్ అండ్ అవార్డ్ సెరమనీ జరగబోతుందండి. దాంట్లో భాగంగా సిఏ చైతన్య గారికి, NB చైతన్యారెడ్డి గారికి, అలాగే బెతూన్ హాస్పిటల్ డాక్టర్ స్వాతి గారికి, అలాగే సిఏ దుడ్డు సౌజన్య గారికి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ రెహమాన్ గారికి, వీరికి మనం సన్మానం చేయబోతున్నామండి. ఎందుకంటే
వివేకానంద గారు చెప్పినట్టు యూత్ ఆర్ ద రియల్ ఎసెట్ ఆఫ్ నేషన్ అని చెప్పారు. యూత్ ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో అప్పుడే వారు ఇంకొంచెం, ఎప్పుడైతే యూత్ స్ట్రాంగ్ అవుతారో అప్పుడే ఒక నేషన్ బిల్డింగ్ అనేది ఫామ్ అవుతుందండి. ఏ కంట్రీకైనా, ఇప్పుడు మనం ఇండియా తీసుకుంటే 50% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ బిలో 40 years. అంటే మన యూత్ ఒక పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే వీళ్ళకి సరైన మార్గంలో ఉంటారో ఓన్లీ దెన్ ఆర్ నేషన్ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్ నేషన్. సో ఆ విధంగా జేసీ అనేది ఒక యూత్ ఆర్గనైజేషన్ కనుక ఈరోజు ఈ యంగ్ పీపుల్ని సన్మానించడం జరుగుతుందండి. అలాగే స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో 2026లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు, జేసీఐ ఒంగోలు వివిధ కార్యక్రమాలు చేసి ఈ ఇయర్ మొత్తం కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని నమ్మకంతో ఉన్నామండి. అందరికీ నమస్కారం. ముందుగా యూత్ డే శుభాకాంక్షలు. మన స్వామి వివేకానంద గారు చెప్పినట్లు రంగురంగులు కళలు కనాలి, కన్న కళలు సహకారం చేయాలి. అలాంటి యువతందరూ కూడా ఎన్నో కళలు కని వాటిని సాధ్యం చేసుకోవటానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి కృషి చేసే విధంలో ఎన్నో ఆటుపోట్లు తగులుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా, అలాగే మనం వివేకానంద పుస్తకాలు కనుక చదివినట్లయితే అందులో ఉలి దెబ్బలకు బాధపడితే శిలశిల్పం కాలేదు, అలాగే దున్నేతనుప్పుడు బాధపడితే భూమి కడుపున బంగారం పుట్టదు, అలాంటివి ఎన్నో కొటేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా యువతకి స్ఫూర్తి. ఇలాంటివన్నీ చూసుకొని యువత ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ, వారు కన్న కళలన్నీ కూడా సాకారం అయ్యేలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా జేసీఐ ఒంగోలు 2026 యువత యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జేసీ శబరి గారు ఈ 2026 సంవత్సరం జేసీఐ ఒంగోలుని అంతర్జాతీయ విధంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని, అలాగే జేసీ శబరి గారికి మరియు సెక్రటరీ ట్రెజరర్ అలాగే ఎల్జీబీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను మీ జేసీఐ ఒంగోలు, అలాగే జేసీఐ జోన్ 26 జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ హెచ్డిఎఫ్ కేవి వరుణ్ కుమార్. అందరికీ నమస్కారం. అధ్యక్షులకు మరియు అలాగే అవార్డు గ్రహీతలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి శబరి గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఫ్లోర్ హ్యాండ్ అవుట్ టు ప్రెసిడెంట్. Youth Excellence Award Ceremony conducted by Junior Chamber of International, JC Creed and Mission by JC Nagarjun Reddy. I request everyone to rise. That faith in God gives meaning and purpose to human life. That the brotherhood of man transcends the man. That Earth's great treasure lies in human personality. To provide leadership development opportunities that empower young people to create positive change. Two-term JC Ongol M. Srinivas Garu to please garland the photo of Vivekananda, Swami Vivekananda. ఓకే సుబ్బు పా దగ్గర PPP Ramakrishna Garu, Chair Ramana Garu, Srinivas Garu. Sir, a warm welcome to you. JCI Ongol అన్నది ఒక యూత్ ఆర్గనైజేషన్ సార్. It's been 51 years since being started in Ongol. It's an international organization who works in creating youth leaders all over the world, and as part of that ee roju National Youth Day anedi it's one of the most important days for JCI India, because Swami Vivekananda garu believed that nation's treasure lies
in the youth, and that is the reason why today we have decided to felicitate 4 young personalities who have been contributing to the society in their own professions. Sir, Chief Guest Meda Srinivas Garu, sir, your service to the society as Circle Inspector has been parallel to none, sir. You have been doing the service. అద్భుతమైన అనుభవం కలిగిన మన ముఖ్య అతిథి మన శ్రీనివాసరావు గారు ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమర్థవంతమైన సేవలు అందించడం జరిగింది. అలాగే 2005 నిలిచిన శ్రీనివాసరావు గారిని ఈరోజు మనం స్వామి వివేకానంద దినోత్సవ వేడుకలకు ఇచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. Our Chief Guest Meda Srinivas Garu to please speak up. మనందరికీ కూడా తెలుసు స్వామి వివేకానంద గారి యొక్క జయంతి అని. ఇది మనకి స్వామి వివేకానంద గారు 1863 జనవరి 12వ తారీఖున మన భారతదేశంలో జన్మించడం మనకి చాలా గర్వకారణం. కొంతమంది మహానుభావుల యొక్క చరిత్రలు కనుక చూసుకుంటే వాళ్ళు తక్కువ కాలం జీవించినప్పటికీ మన విశ్వం ఉన్నంత కాలం కూడాను వారి చరిత్రని కీర్తించుకునేలాగా ఉంటారు. అలాంటి వారిలో సిమిలారిటీస్ కనుక చూసుకోగలిగితే మన జీసస్ క్రీస్తు గారు కూడాను 39 సంవత్సరాలకే చనిపోవడం జరిగింది. అలాగనే మన స్వామి వివేకానంద గారు కూడాను 39 సంవత్సరాల్లోనే చనిపోయారు. వీళ్ళు ఇద్దరు కూడాను ప్రపంచానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. దానిలో మన వివేకానంద గారు చెప్పినటువంటి 2 కొటేషన్స్ నేను అలా నుంచి కూడా గుర్తు చేసుకున్నటువంటి విషయాలు. వాటిలో ముఖ్యమైనది ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది నేను డిగ్రీలో ఉన్నప్పుడు మాత్రం నాకు మొట్టమొదటిసారిగా అది ఎదురైంది. అండ్ అందులో చాలాసార్లు ఎదురైనప్పటికీ దాన్ని అంతగా నేను తీసుకోలేదు. నేను ఎప్పుడైతే దాన్ని తీసుకున్నానో దాని మీద కొంత అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత సమస్త శక్తి మొత్తం కూడా నాలోనే ఉంది, నీలోనే ఉంది అనుకున్నప్పుడు ఎదురోడికి మనం మోటివేట్ చేసేటువంటి ఓడ్ అవుతుంది. అది నాలోనే ఉంది అనుకుంటే మనం గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అప్పుడు దాకా ఇతరులకు చెప్పేటువంటి వాక్యం అనుకునే పదాన్ని నాకు నేనుగా మార్చుకొని అది నాను నేనుగా ఆస్వాదించుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు ఆల్ పవర్స్ అంటే అసలు పవర్స్ అంటే ఏంటి? చాలామంది చెప్తూ ఉంటారు డబ్బు ఉంటే పవర్ ఉండిద్ది, లేదా అధికారం ఉంటే పవర్ ఉండిద్ది, లేదా ఇతరుల మీద పెత్తనం చేస్తే పవర్ ఉండిద్ది, మనం మెల్లగా పుట్టాం కాబట్టి మనకు పవర్ ఉండేది. ఈ టైప్ ఆఫ్ పవర్స్ అంతా చెప్తా ఉన్నారు. కానీ వివేకానంద గారి బుక్స్ మరియు వారి గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారి బుక్స్ చదివినప్పుడు అర్థమైంది ఈ పవర్లన్నీ కూడా చాలా తాత్కాలికం అని. అందుకే మహానుభావులు చాలామంది కూడా చెప్పారు ఆర్థిక సంపదకి ఎంతోమంది వారసులు ఉంటారులే కానీ జ్ఞాన సంపదకి మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే వారసులు ఉంటారు అని చెప్పారు. అలాగనే ఎంతోమంది రామకృష్ణ పరమహంస గారికి కూడా శిష్యులు ఉండటంలో ఉన్నప్పటికీ స్వామి వివేకానంద గారు మాత్రమే ముఖ్య శిష్యుడు అవడానికి కారణం ఏంటంటే రామకృష్ణ గారు చరిత్రలో గారు చూసుకుంటే ఒక చిన్న ఉపనయనం ఉండింది. రామకృష్ణ గారు ధ్యానంలో ఉన్నప్పుడు మీకు అందరికీ తెలిసింది దేవుడి గురించి చర్చించే క్రమంలో ఎతికే క్రమంలో చాలామంది కూడా రామకృష్ణ గారిని కలవమని చెప్పేసి స్వామి వివేకానంద గారికి చెప్పడం, అతను వెళ్ళేసేసి స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళేసి అపాయింట్మెంట్ కోసం వెళ్ళిన చాలా సందర్భాల్లో కూడాను ఇంకోసారి రమ్మని చెప్పి రిజెక్ట్ చేసి పంపిస్తాడు. ఇతని యొక్క దీక్షని ఇతని యొక్క కఠోరమైనటువంటి తపనని చూసినటువంటి రామకృష్ణ పరమహంస గారు ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చి చెప్తారు, నేను చాలాసార్లు నేను రిజెక్ట్ చేశాను కదా, నువ్వు వెళ్ళిపోయి నీ పని ఎదురు చూసుకోకుండా ఏదైనా నా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నావు అన్నప్పుడు అప్పుడు వివేకానంద గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, గురువుగారు నా అవసరం నిమిత్తం నా మనసులో ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవడం కోసం నేను మీ కోసం వచ్చాను, కానీ మీరు నా కోసం ఎదురు చూడలేదు, అందువల్ల అవసరం నాది కాబట్టి నేను ఎంతసేపు అయినా ఎదురు చూసాను, నాకు ఆన్సర్ దొరికి అంతవరకు కూడా నేను ఎదురు చూడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఎదురు చూశాను అంటాడు. అప్పుడే గ్రహించినటువంటి రామకృష్ణ పరమహంస గారు తను నిజమైనటువంటి తన ఆధ్యాత్మిక మరియు జ్ఞాన సంపదకి వారసుడిగా ప్రకటించుకొని తనని అనేక సందర్భాల్లో పరీక్షించడం జరుగుతుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అనగానే అంతకుముందు అతను చరిత్ర కుటుంబ పరిస్థితులు చెప్తాడు. మా తండ్రి గారు చనిపోవడం, నేను ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నాను అంటే, సరే చాలా సంపద ఉంది, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకు ఆర్థికంగా ఇస్తారు కాబట్టి నువ్వు వెళ్ళి పని చూసుకుంటాడు. అయినా కానీ నేను ఆ సంపద కోసం నేను రాలేదు, నిజమైనటువంటి జ్ఞాన సంపద కోసం వచ్చానని చెప్పడంతో అప్పుడు ముక్తుడైనటువంటి రామకృష్ణ పరమహంస గారు ధ్యానం చేసే విధానాలు ఏంటి అని చెప్పి ధ్యానంలో ఉన్నటువంటి మహత్యాలు నేర్పిస్తూ ఈయన అనేక పరీక్షలు పెట్టిన తర్వాత ఆ పరీక్షల్లో స్వామి వివేకానంద గారు నెగ్గడం జరిగింది. వెళ్ళేంతవరకు కూడా మనం ఉపన్యసించేటప్పుడు అంతకుముందు
మెన్ అండ్ ఉమెన్గా సంబోధించినటువంటి వాక్యాలని మొట్టమొదటిసారిగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే వాక్యాన్ని కూడాను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మాత్రమే ఎక్కడైనా కానీ మన డివోషనల్కి సంబంధించినటువంటి ప్రేయర్స్ జరిగేటప్పుడు కూడాను ఆ రోజు నుంచే సోదరి సోదరమంటారా అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే పదాలని ఉచ్చరించడం జరుగుతూ ఉంది. ఇలాంటి కొన్ని వర్డ్స్ మనల్ని ఇన్స్పిరేషన్గా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగనే ఇంకొక వాక్యం ఇందా చెప్పాను, 2 వాక్యాలు అనేది. ఇంకొక వాక్యం వచ్చేసేసి మీ అందరికీ తెలుస్తుంది, మనకి చాలామంది యూత్ ఉంటారు, కానీ మన వివేకానంద గారు కోరుకున్నటువంటి యూత్ మాత్రం ఇనుప కండలు ఉక్కు నరాలతో కూడినటువంటి యూత్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాంటి యూత్ మాత్రమే భారతదేశానికి సంపదగా మనం లెక్కించవచ్చు అని చెప్పేసి చెప్పున్నారు. దాన్ని ఉదాహరణగా మన పాఠరూపంలో కూడా శ్రీశ్రీ గారు కూడా చెప్పుంటారు, ఎముకలు కుళ్ళిన రక్తం చల్లారినటువంటి యువకులారా చచ్చిపోండి అని చెప్పేసి. ఈ పదానికి ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద గారు అని చెప్పేసి మనం భావించాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగనే ఎంతోమంది మహానుభావుల్లో మన వివేకానంద గారు కూడా ఉండటం, అతని యొక్క ఔన్నత్యాన్ని మన భారత ప్రభుత్వం గుర్తించి జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం ఇది మనకెంతో గర్వకారణం. అందువల్ల అందరూ కూడాను ఇందా చెప్పడంలో ఒక చిన్న సందేశం వచ్చింది, ఆల్ పవర్స్ ఇట్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దానిలో మనలో ఉన్నటువంటి పవర్స్, విశ్వంలో ఉన్న పవర్సే మనలో ఉన్నాయి. విశ్వంలో ఉన్నటువంటి పవర్స్ మీ అందరూ తెలుసు, పంచభూతాలు. ఈ పంచభూతాలే మన శరీరంలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మేల్కొల్పగలిగితే మన ఆధీనమా ఉన్నతమా అనేది మనం తెలుసుకోవచ్చు. వీటిని ఎవరైతే ఇట్లా చేసుకుంటారో వాళ్ళే గొప్పోళ్ళు, ఇట్లా చేసుకునే వాళ్ళందరూ కూడాను అదములు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. అందువల్ల మ్యాక్సిమం మనలో ఉన్నటువంటి పవర్స్ని మేల్కొల్పుకుందాం. మనలో ఉన్నటువంటి గాలి శక్తి ఉంది, వేడి అగ్నిశక్తి ఉంది, వాయు నీటి శక్తి ఉంది, విశ్వం అనేటువంటి ఆకాశ శక్తి ఉంది, భూమి శక్తి ఉంది. వీటన్నిటి యొక్క శక్తిని మేలుకొల్పుకొని మన శరీర సౌష్ఠవంతో పాటు మన మనసుని మేలుకొల్పుతూ ఎప్పుడు కూడాను పరిశుద్ధమైనటువంటి రక్తాన్నితో అప్పుడప్పుడు మన వాయు మలినాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్యానం ద్వారా మనం విసర్జిస్తూ మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో బాహ్యంలో ఉన్నటువంటి ఆర్థిక సంపద కంటే ఆధ్యాత్మిక సంపదకి వారసులుగా మనందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసేసి మీ అందరూ కూడా ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. దానిలో ఇస్మాయిల్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి, కానీ అలాంటి వ్యక్తి ముందు మాట్లాడాలంటే కొంత తడబాటు ఉంది. ఇంక మీరందరూ కూడా చూస్తూ ఉంటే కూడా మీరందరూ గొప్ప వ్యక్తులానే ఉన్నారు. మీ అందరి ముందు నన్ను ఇన్వైట్ చేసేసి మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నా చాలా తక్కువ మంది పరిచయం చేస్తున్నప్పటికీ దానిలో శ్రీనివాస్ గారు కూడా నా చేత 2-3 కార్యక్రమాలు కూడా చేయించారు. వాటిల్లో వేసవిలో ఉన్నటువంటి ఏప్రిల్ కూల్ కావాలనే కార్యక్రమాలతో నన్ను ఈ సమాజానికి అంటే మన సంఘానికి జేసీఐ సంఘానికి పరిచయం చేశాడు. ఆ కొటేషన్ కూడా బాగుంది. మ్యాక్సిమం నా అందరికీ అయితే మాత్రం గతంలో చేసేవాడిని, కానీ ఇతను చెప్పిన తర్వాత అదే నినాదాన్ని అయితే మాత్రం బయటకు తీసుకెళ్ళగలుగుతున్నాను. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ యూత్ని ఇన్స్పైర్ చేస్తూ మన వివేకానంద గారు కోరుకున్నటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి జేసీఐకి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరియు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Youth Excellence Award presentation. Before that, శబరమ్మ నిలబండి. ఒకసారి అందరూ ఇటువంటి అందరూ
this great event of JSA Ongole. So first of all, thanks for the committee of JSA Ongole for recognizing me as youth first, and then being eligible for the award. So I strongly believe and strongly intend that I am eligible for the award. So thank you so much for the committee for choosing me and selecting me as the eligible for the award, Youth Excellence Award. So thank you so much, Shabri, especially. You have been following up with me for the last couple of days or 3 days. So thank you so much. It's a great privilege, and just I was going through the JCA program. So to mark the birth anniversary of Swami Vivekananda, see this National Youth Day you are celebrating, I believe. So let's remember what Swami Vivekananda has inspired us, especially the youngsters who has been part and parcel